అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తారస్థాయికి చేరుతుంది. గతంలో అమెరికా అధ్యక్షుడు అవుతూనే సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే దేశ చరిత్రలోని అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తనకు ఓటు వేస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమి కొడతానని మిషిగాన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. దేశానికి ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు. ఐసిస్తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న 8 మందిని అమెరికా అధికారులు ఇటీవలే అరెస్ట్ చేసిన వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మిషిగాన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇప్పుడు పడినంత ప్రమాదంలో ఎప్పుడూ లేదని ట్రంప్ అన్నారు. వేలాది మంది ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి దేశ ప్రజలు అనేక ఏళ్ల పాటు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో ఓటర్ చాయిస్ సుస్పష్టంగా ఉందని అన్నారు. వేలాది మంది రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశంలోకి అనుమతించే అధ్యక్షుడు కావాలా లేదా అటువంటి వారిని దేశం నుంచి బయటకు పంపించే అధ్యక్షుడు కావాలా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలని ట్రంప్ సూచించారు. ఎన్నికల్లో గెలిస్తే అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి రోజు నుంచే దేశ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ను మొదలు పెడతానని ఆయన హామీ ఇచ్చారు. అలాంటి వారిని దేశం నుంచి సాగనంపడం తప్ప మరో మార్గం లేదని ట్రంప్ చెప్పారు. అయితే అగ్రరాజ్యంలోకి వలసలు పోటెత్తుతున్నాయంటూ రిపబ్లికన్లు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వలసదారులు అమెరికాకు రావడాన్ని డెమోక్రటిక్ నేత దేశాధ్యక్షుడు జో బైడెన్ సులభతరం చేశారని ఆరోపిస్తున్నారు. బైడెన్ నిర్ణయాలతో దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే అనేక సందర్భాలలో ట్రంప్ తన వలసల వ్యతిరేక విధానాలను దేశ ప్రజల ముందు ఉంచారు. దేశంలో వలసదారులను పూర్తిగా తిరస్కరించాలని మాజీ అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు.